కీర్తన్ గారు, సో మహిళలకి సంక్షేమంతో పాటు భద్రత ఉందా, భద్రత లేదు అనేది వైఎస్ఆర్సీపీ తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఏలూరు ఇంకో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు, అత్యాచార ఘటనలు. సార్ మాకు కూడా కలిసివేసిన సంఘటనలు, మేము కూడా చింతించిన సంఘటనలే. కానీ ఇక్కడ వీళ్ళకి మాట్లాడే అర్హత అయితే లేదు సార్. ప్రజలు కానీ మీ పోటీ వాళ్ళు అడిగితే మేము జవాబు చెప్తాం. కానీ గత 5 ఏళ్లుగా నిద్రపోయేసి ఇప్పుడు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తామంటే చేతులు గాలి దుడుకునేది ఎవరికి కూర్చోలేదు. ఇక్కడ మీకు అర్హత లేదు. ప్రజలకు ఏం చేయాలో అన్ని ఆలోచించి కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది సార్. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 1 సంవత్సరం పాటు కాలం ఏమీ గడవలేదు. జస్ట్ ఒక 30 to 40 days అయింది. ఇప్పుడిప్పుడే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దాంట్లో బిల్లులు ప్రవేశపెట్టాలి. మహిళా భద్రత గురించి అనిత గారితో, సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో కార్యాచరణ జరగబోతోంది. సో ఆ జరిగిన తర్వాత ఎలాంటి రిఫార్మ్స్ వస్తాయో మీరు చూడండి. ఇప్పటికే మేడం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు పోలీస్ వ్యవస్థ మీద, మీరు గమనిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, సామాన్యులు ఇబ్బంది పడే ఎటువంటి సంఘటనలు కూడా పునరావృతం కాకూడదు. మీరేమన్నా వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే వాళ్ళు ఉంటే ఇప్పుడే దయచేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. నేను చాలా స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవుతానని చెప్తున్నాను. అలాగే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ, అది వ్యవస్థల్ని పనితీరుని కరెక్ట్ గా చేస్తూ భయంతో పనిచేస్తున్నారంటే ఈ రోజు అది మన ఎన్డీఏ కూటమిలో మీరు గమనించాలి. మరొక విషయం ఏంటంటే మహిళా భద్రతకి ఎటువంటి ఏర్పాట్లు జరగాలి, మహిళా భద్రతకి ఎలాంటి చట్టాలు ఇదిగా ఉండాలి, అలాగే తప్పు చేసే దానికి ఆలోచించే వాడికి భయం కల్పించేలాంటి చట్టాలు ఉంటే తప్పులు చేయడానికి భయపడతారు. మెయిన్ దీనికి గల కారణాలు ఏంటి అంటే స్లమ్ ఏరియాస్ లో నుంచి వచ్చే వాళ్ళ దగ్గర లేదా అక్కడ ఉంటున్న ప్రజల మీద ఇలాంటి అటాక్స్ జరుగుతుంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే గంజాయి వలన, మద్యం వలన, లేకుంటే చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చిన గత ప్రభుత్వం తీరు వల్ల అలవాటు పడిన బిడ్డలు ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారా ఏంటి, దీనికి గల కారణం ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటనల మీద ప్రభుత్వం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటుందా లేదా? ఖచ్చితంగా తీసుకుంటుంది. నిజానిజాలు తెలుసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు 100 మంది నిర్దోషులు 100 మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అంట. సో అలాంటి కాన్సెప్ట్ లో మనం కరెక్ట్ గా ఎందుకు కారణం జరుగుతున్నాయని తెలుసుకొని మనం యాక్షన్ తీసుకోవాలి. ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని కాదు, గతంలో జరిగిన అన్ని ఇన్సిడెంట్లకి కదా నమూనా తీసుకొని దాని ద్వారా మనం జస్టిస్ జరగాలనేది మా ఇంటెన్షన్. అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ అంటే మనం స్పాట్ లో రియాక్ట్ అయ్యామంటే మిగతా వాటికన్నా జస్టిస్ జరగాలి కదా. సో వెయిట్ ఫర్ ద టైం. నేనేమంటానంటే ఆమె రియాక్ట్ అయ్యి దాని గురించి అన్ని విధాలా చర్చలు జరిపించి ఏం చేయాలి, ఎలా చేస్తే వీటిని అరిగట్టగలం, తగ్గించగలము, అసలు దీనికి దగ్గర ఎందుకు కారణాలు ఏంటి, ముందు దాని పరంగా వాళ్ళు ఎంక్వైరీ వేసుకొని వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇమీడియట్ గా స్పాట్ లో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అలాగే వాళ్ళు రియాక్ట్ అవ్వాలని ఉండదు కదా. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఆ సంఘటనలు ఏవో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి చేపిస్తున్నారు అనే విధంగా ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. మరి ఈ రోజు జరుగుతున్న ఆ ఘటనలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం మీద ఎవరు దుమ్మెత్తిపోయలేదు సార్. ప్రభుత్వం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు చింతించే మాటలు మాట్లాడకుండా అరాకొరా జరుగుతుంటే నానాయాగి చేస్తున్నారేంటి, ఇలాంటి మాట అన్నప్పుడు చింతించాం సార్. డైరెక్ట్ సీఎం గారు అన్న మాటలు మేము వినిపించమంటే వినిపిస్తాం. మీ తాడేపల్లి ప్యాలెస్ కదా సమీపంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, వాళ్ళ భర్త ముందర ఆమె నగాయిత్సింగ్ పాలు చేశారంటే అరాకొర జరుగుతుంటే నానాయాగి చేస్తారు. ఈమె రోజా గారు అన్న మాట కూడా ఇదే అండి, వాసిరెడ్డి పద్మ గారు అన్న మాటలు ఇవే అండి. సో అక్కడ చింతిస్తాం. ఏకంగా తల్లిలే బాధ్యత తీసుకోవాలని హోమ్ మినిస్టర్ గారు అంటున్నారు. ఇటువంటి మాటలు ఇర్రెస్పాన్సిబుల్ గా అన్నప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు కదండి, సామాన్య ప్రజలైనా ఇబ్బంది పడతారు కదా. ఇంతవరకు వీళ్ళ హయాంలో ఎన్ని అఘాయిత్యాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఫామ్ హౌస్ లో పెట్టి మరి ఒక అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. 15 రోజులు 4 రోజులు అని మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నా, పేపర్ ఆర్టికల్స్ వస్తున్నా, ఒక్కసారి వాటి మీద ఎంక్వైరీ జరగలేదు సార్. ఎంతో మంది పైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతూ మా బోటి వాళ్ళని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా రియాక్ట్ అయిన దాఖలాలు. సో ఇప్పుడు సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ పూర్తి కాన్సన్ట్రేషన్ మహిళా భద్రత పైన, ప్రజలకు సంక్షేమం అందించడం పైన కేంద్రీకృతమై ఉన్నారు. సో మనం ఏంటంటే కొద్దిగా ఓపిక పడితే, ఎందుకంటే ఎక్కువ ప్రభుత్వం అనేది నడపలేదు కదా, జస్ట్ 40 days కదా పీరియడ్ కలిసింది. కొంచెం ఓపిక పడితే మీరు వచ్చే రిఫార్మ్స్ గమనించండి. గత ప్రభుత్వం తీరికి మా ప్రభుత్వం తీరికి మీకే తేడా కనబడుతుంది. స్పాట్ లో రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కావు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మనం ఇవ్వాలి. ఆ చిన్న చిన్న రెమెడీస్ కాదు ఇక్కడ మనం చేయాల్సింది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, దీని దగ్గర కారణాలు ఏంటి, దీన్ని తగ్గించే ప్రయత్నం ఎలా, పూర్తిగా అరికట్టే ప్రయత్నం ఎలా. సో ఈ విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది.
సో నా వరకు ఏంటంటే మీరు తాత్కాలికమైన రెమెడీస్ కోసం కాకుండా శాశ్వతమైన పరిష్కారాలు జరగబోతున్నాయి. కొద్దిగా ఓపిక పట్టి మహిళా భద్రత మీద ఖచ్చితంగా మేము ఫోకస్ చేయబోతున్నాము. మా మెయిన్ ఎజెండా మహిళల్ని రక్షించడం, వాళ్ళకి చక్కటి చదువు, చక్కటి ఆహారం అందించడం, వాళ్ళని ఒక సమర్థవంతంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చడం, ఈ రాష్ట్రంలో మహిళా శక్తిని ఇంప్రూవ్ చేయడం. అసలు సంక్షేమం, మహిళా సంక్షేమం కన్నా ముందు భద్రత ముఖ్యం. భద్రత ఉంటేనే ఏదైనా సాధ్యమయ్యేది. సో భద్రతే కరువు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినప్పటికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో అవే సంఘటనలు, అవే దుర్ఘటనలు, మార్పు లేదు. సార్ ఒక థింగ్ గమనించాల్సింది ఏంటంటే దానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ గంజాయి చాక్లెట్ అమ్ముతూ దొరుకుతుంటే ఏం చేయమంటారు సార్ మమ్మల్ని? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 40 రోజుల గంజాయి ఎక్కడ పట్టుబడలేదా? అంటే ఇంకా వాళ్ళు నాటిన మొక్కలు ఇప్పుడు ఇంకా పెరిగి ఏమన్నా గంజాయి బయటకు రాస్తున్నప్పుడు మేమైతే నాటి అవి చెట్లు అయ్యి మా ప్రభుత్వంలో గంజాయి వనాలు మేమైతే ఇక్కడ ఏర్పాటు చేయలేదు. సో నాకు కూడా చూసారు ఒకసారి వాళ్ళ అధికార ప్రతినిధి పోస్ట్ చేశారు, గడిచిన 10 రోజులు కాలేదు ప్రభుత్వం, అప్పుడే గంజాయి విచ్చలు చాలా మంది అవుతుంది. ఎలారా నాయన ఆ చెట్లు పెరిగి వాటిని మీరు ఆ గంజాయి తయారు చేయడానికన్నా టైం ఒక 1 year 6 months పడుతుంది కదా. వాళ్ళు నాటిన మొక్కలేనా? వాళ్ళు నాటిన మొక్కని ఇప్పుడు వాళ్ళు ఏమైనా బయటకు తీసుకుని వస్తే మా వాళ్ళే పట్టుకుంటారు, అంతేగాని మా ప్రభుత్వంలో అయితే అంత తీరిక, అంత టైం కూడా మాకు దొరకలేదు. సో ఇక్కడ ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి ముఖం మీద వేయడం తప్ప గంజాయి ఎందుకు అంత విచ్చలవిడిగా వచ్చింది, ఎందుకు అది ఎక్కడ పట్టుబడినా మా మీద ఎందుకు చూపించారు చేతులు? సో విచ్చలవిడిగా చీప్ లిక్కర్ ఎందుకు అందుబాటులోకి వచ్చింది? డ్రగ్స్. సో ఇవన్నిటికీ వ్యసనాలకు బానిసలు, ఎస్పెషల్లీ జాబ్స్ లేకపోవడం. మీరు గమనించారా, ఖాళీగా ఉన్న యువత ఇటువంటి వ్యసనాలకు పాల్పడి ఆ వ్యసనాల వైపు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు. సో మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, వాళ్ళు ఇట్లాంటి వ్యసనాలకు అందుబాటులోకి తేవడం, యూనివర్సిటీ సైట్స్ లో అక్కడ చూస్తాం మనం, పరిసర ప్రాంతాల్లో కూడా దొరుకుతోంది. వీళ్ళే చెప్తారు దొరుకుతుంది, మళ్ళీ దొరుకుతుంటే మీరు అరికట్లాగా ఏం చేస్తున్నారు? సే నో టు డ్రగ్స్ అని ఒక ప్లకార్డు, ఒక బ్యానర్ ఒకటి సరిపోతుందా? అరికట్టే ప్రయత్నం గతంలో ఏం జరిగింది? ఇప్పుడు దానికి కార్యాచరణ చేస్తున్నాం. మేము మీరు చేసిన తప్పుల్ని మేము ఈరోజు కరెక్ట్ చేస్తున్నాం. ఓపిక పట్టాలి.